ప్రముఖ సీరియల్ నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య చేసుకున్నారు. మణికొండ మున్సిపాలిటీలోని ఆల్కపూర్ టౌన్షిప్ రోడ్ నెంబర్ 20లో నివాసం ఉంటున్న చంద్రకాంత్ రాత్రి తన గదిలో ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. సమాచారం అందుకున్న నార్సింగి పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. 2015లో శిల్ప అనే మహిళను చంద్రకాంత్ ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరిద్దరికి 2 పిల్లలు ఉన్నారు. చంద్రకాంత్ ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. ఇటీవలే రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన పవిత్రతో చంద్రకాంత్ కొంతకాలంగా సహజీవనం చేసినట్టు తెలుస్తోంది. త్రినైని సీరియల్లో పవిత్రతో పాటు చంద్రకాంత్ నటించారు. రాధమ్మ పెళ్లి, కార్తీక దీపం సీరియల్స్ లోనూ చంద్రకాంత్ నటిస్తున్నారు. చందు శిల్పను స్కూల్ డేస్ వయసు నుండి ప్రేమించామంటూ 3 ఏళ్లు వెంటపడ్డాడు. శిల్ప ఒప్పుకున్న తర్వాత 12 ఏళ్లు ఇద్దరు ప్రేమించుకున్నారు. పెద్దల్ని ఒప్పించుకొని వివాహం 2015లో చేసుకున్నారు. త్రినైని సీరియల్లో పవిత్ర పరిచయం తర్వాత శిల్పకి ప్రత్యక్ష నరకం చూపించాడు. కొన్ని నెలల పాటు శిల్పను రాత్రంతా కొట్టి టార్చర్ పెట్టేవాడు. డివోర్స్ ఇచ్చేయమని వేధించేవాడు. ఇక 2 పసిబిడ్డలను ఉంచుకొని కూడా 20 ఏళ్లపై వయసున్న పవిత్ర పిల్లల్ని తన పిల్లలని వాళ్ళ కాలేజీల్లో తండ్రి స్థానంలో సంతకాలు చేశాడు. కానీ తండ్రిగా సొంత బిడ్డల ప్రోగ్రెస్ కార్డులో ఏ రోజు సంతకం చేయలేదు. పిల్లల మొహం కూడా చూడలేదు. చందు శిల్పకు 2 పిల్లలు. పాప 3వ తరగతి చదువుతున్నది, బాబు ఎల్కేజీ చదువుతున్నారు. ఇక ఎటువంటి పని పాట లేకుండా తిరుగుతున్న చందుని భార్య శిల్ప సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టించి ఒక దారికి తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. చందు సీరియల్లో ఎంట్రీ తర్వాత వారి జీవితం మలుపు తిరిగింది. పవిత్ర చందు సంబంధం పట్ల టీవీలో నటించే తారలందరికీ తెలుసు. పవిత్రకి అప్పటికే చాలా మందితో సంబంధాలు ఉన్నాయి అని చాలా మంది చందుకు వార్నింగ్ ఇచ్చినా ఎవరి మాట ఆ అబ్బాయి వినలేదు. పవిత్ర అంత్యక్రియలను చేసింది పవిత్ర అసలు భర్త. ఇవాళ పవిత్ర ఇంట్లోనే చందు సూసైడ్ చేసుకున్నాడు. చందు గురువారం రాత్రి కూడా సూసైడ్ ప్రయత్నం చేశాడు. నిన్న మధ్యాహ్నం నుండి ఎవరి ఫోన్ చందు తీయలేదు. సాయంత్రం 6 గంటల సమయంలో పవిత్ర నివసిస్తున్న ఫ్లాట్ తలుపులు బద్దలు కొట్టుకొని వెళ్లి చూడగా చందు సూసైడ్ చేసుకున్నట్లు తెలిసింది. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి ఫోన్ లైన్ లో అందిస్తారు. ఇన్నారెడ్డి, చెప్పండి, చంద్రకాంత్ సూసైడ్ కి గల కారణాలు ఏంటంటారు? చందుకు సంబంధించిన వ్యవహారంలో ఆయన ఆత్మహత్యకు సంబంధించి అనేకమైన వివాదాలు చోటు చేసుకుంటున్న విషయం మనం గమనిస్తా ఉన్నాం. దీంట్లో ఎప్పుడైతే మే 11వ తారీఖున జరిగిన రోడ్డు ప్రమాదంలో పవిత్ర జయరాం కన్నుమూస్తుంది. అదే కారులో చందు కూడా ఉండగా ఆయన గాయాలతో బయటపడ్డాడు. అయితే పవిత్ర తన కళ్ళ ముందే చనిపోవడంతో జీర్ణించుకోలేకపోవడం, ఎడబాటును తట్టుకోలేక ఆయన అంటే ఎప్పుడైతే చనిపోయిన తర్వాత 2 రోజుల క్రితం పవిత్ర పుట్టినరోజు ఉండడం, తర్వాత బాగా డిప్రెషన్ లోకి పోయి ఉన్నట్టు తెలుస్తుంది. అయితే దీంట్లో కూడా ఇన్స్టాగ్రామ్ లో కూడా 2 రోజులు ఆగు అంత ఇన్స్టాగ్రామ్ లో పోస్టులు పెట్టడం, తర్వాత జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ వీడియోస్ పోస్ట్ చేయడం చేస్తడం జరుగుతా ఉంది. సో ఇదే కాకుండా అసలు చందు ఈ ఆత్మహత్యకు గల ప్రధానమైన కారణం ఏమైతే పవిత్ర జయరాం ఎప్పుడైతే యాక్సిడెంట్ లో చనిపోయిందో ఆమె చనిపోవటమే కారణం అని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా మనకు అర్థమవుతా ఉంది. దానికి సంబంధించిన వీడియోస్, ఇన్స్టాగ్రామ్ వీడియోస్, తర్వాత సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్న వీడియోస్ మనం గమనిస్తుంటే మనకు అర్థమవుతా ఉంది. సో అయితే అంటే ఈయన చనిపోవటానికి అంటే ఆల్రెడీ పెళ్ళయింది, తర్వాత 2 పిల్లలు కూడా ఉన్నారు. తర్వాత ఇప్పుడు ఎవరైతే పెళ్లి చేసుకున్నాడో శిల్పను దాదాపుగా అంటే 3 ఏళ్ళు ఎంటబడి పెళ్లి చేసుకుని 12 ఏళ్ళు ఇద్దరు ప్రేమించుకున్న తర్వాత పెద్దలు నొప్పించి 2015లో పెళ్లి చేసుకున్నారు. అలాగనే త్రినైని సీరియల్లో అలాగే పవిత్ర పరిచయం అయిన తర్వాత ఆ శిల్పకు ప్రత్యేక నరకం చూపించాడు. అంటే భార్యకు పెళ్లి చేసుకున్న తర్వాత ఎప్పుడైతే సీరియల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆ త్రినైని సీరియల్లో పవిత్ర పరిచయం అయింది. అప్పటి నుంచి కూడా శిల్ప అంటే సొంత భార్యను
నెగ్లెక్ట్ చేసి పవిత్ర తోటి రిలేషన్ లో ఉన్నాడు, తర్వాత ఆమె టార్చర్ చూపించాడని చెప్పేసి అన్న విషయం మీద కొంత వివాదం చోటు చేసుకుంటా ఉంది. దాదాపుగా అంటే చందు కంటే దాదాపుగా 20 సంవత్సరాల పెద్దావిడ తోటి రిలేషన్ లో ఉండి ఆమె చనిపోవటాన్ని జీర్ణించుకోలేక ఆ ఇంట్లో పిల్లలు అంటే ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నా కూడా తన పిల్లలు తన పిల్లలుగా చూసుకోకుండా ఆ పవిత్ర సంబంధించిన పిల్లల్ని తన పిల్లలుగా స్కూల్లో కూడా అడ్మిషన్ లో కూడా సంతకాలు పెట్టాడని చెప్పిన అనేక వివాదాలు కొనసాగుతున్నాయి. ఇవన్నీ కూడా వివాదాలే. దీని మీద ప్రస్తుతం అయితే మాత్రం అల్కాపూర్ ఖాన్ లో ఆత్మహత్య చేసుకున్న చంద్రకాంత్ సంబంధించిన వ్యవహారంలో ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తా ఉన్నారు. మరి సొంత భార్య శిల్పను పట్టించుకోకుండా ఆ త్రినేని సీరియల్లో పరిచయమైన ఆ పవిత్ర మీద ఎక్కువ ఎఫెక్ట్స్ పెట్టుకుంటూ ఆమెతో కొన్నాళ్లుగా రిలేషన్ లో ఉన్నాడని చెప్పి అర్థమవుతోంది. మనం చూస్తే దీంట్లో చంద్రకాంత్ సంబంధించిన ఇన్స్టాగ్రామ్ వీడియోలు చూస్తే వాళ్ళిద్దరి మధ్య ఈయన చనిపోయాడు, గత కొన్ని సంవత్సరాలుగా వాళ్ళిద్దరు రిలేషన్ లో ఉన్నారని చెప్పేసి సీరియల్లో నటిస్తున్న అందరికీ తెలుసు. తర్వాత భార్యకు తెలుసు. భార్యని కూడా ఇదే కారణంతో అంటే ఈమె తన లైఫ్ లో ఉంది, పవిత్ర లైఫ్ లో ఉన్న కారణంగానే ఆ శిల్ప సొంత భార్య శిల్పను కూడా వేధించాడని చెప్పేసి అన్న అనేకమైన ఆరోపణలు. ప్రస్తుతం అయితే మాత్రం ఆ చందు చనిపోవడానికి ఈమె యాక్సిడెంట్ లో చనిపోయిన విషయాన్ని తట్టుకోలేక అదిగాక అదే కారులో తను కూడా ఉన్నాడు కాబట్టి ఆ విషయాన్ని ప్రత్యక్షంగా తను చనిపోయిన విషయం ప్రత్యక్ష కళ్ళ ముందు జరిగిన విషయం మీద తట్టుకోలేక చనిపోయాడని ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పి తెలుస్తోంది. ఇప్పుడు ఆత్మహత్యకు ముందు కూడా వరుస ప్రయత్నం చేశాడు, మళ్ళీ రెండోసారి కూడా ఆయన ఆత్మహత్య చేసుకున్న విషయం వెలుగులోకి వచ్చి ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తా ఉన్నారు. స్వాతి. రైట్, థ్యాంక్ యూ నారెడ్డి, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.